నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలతోని, భర్త భార్యను చంపిందని, భార్య భర్తను చంపారని, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అని, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి గొడవలొచ్చి వేరే వాళ్ళతో విడిపోయారని, ఇలాంటి గొడవలు ఎన్నో వింటున్నాం. ఎన్నో హత్యలు కూడా చూసాం. అసలు ఎందుకని కుటుంబంలోని ఇలా కలహాలు వచ్చి ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తారా? ఎందుకు ఇదంతా జరుగుతుంది? మరి ఇలాంటి వాటన్నిటి గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారున్నారు. ఆవిడతో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం మ్యామ్. నమస్తే. మేడం, ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 2025 ఆనందంగా స్టార్ట్ అవుతాది అని అనుకునే వాళ్ళకి ఎంతో మంది జీవితాల్లో విషాదమే ఉంది. అయితే ప్రెజెంట్ నిన్న కాక మొన్న తన భార్యని చంపేసిందే కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి ఎముకలు కూడా ఎవరికి దొరకకన్నా పొడి చేశారు. ఇది ఒక రకం అయితే 2 రోజులకు ముందు తన భార్య కడుపుతో ఉండగానే వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల వచ్చింది ఈ ప్రెగ్నెన్సీ, ఇది నా వల్ల కాదు, నా వల్ల అయితే రాలేదు అనే ఒక అనుమానంతోని, అది నిజమా అబద్ధం అనేది కూడా తను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నా వల్ల రాలేదు అనే ఒక్క అనుమానంతో కడుపుతో ఉందని కూడా లేకన్నా చంపడమే కాకుండా కడుపులో ఉన్న బేబీని కూడా బయటకు తీసుకొచ్చి మరీ చంపాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని వింటుంటే రానున్న తరానికి అమ్మాయిలకి పెళ్లిళ్ళు కూడా చేసుకోవాలని అనుకునే అంత ధైర్యం కూడా రావట్లేదు. మరి ఇలాంటి సమాజంలో ఎందుకని మగవాళ్ళు ఇంత క్రూరంగా తయారవుతున్నారంటారు? చాలా సాడ్ అండి ఇలాంటివి వినడము. చాలా అంటే బాధాకరంగా ఉంది మీరు చెప్తుంటే నేను అది వినడం. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు పెళ్లి అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ అనేది ఎలాగో ఒక ఇన్స్టిట్యూషన్, పెళ్లి అనేది ఒక ఇన్స్టిట్యూషన్. అయితే మనం ధర్మము, రిలీజియన్ పక్కన పెట్టి సోషల్ ఆస్పెక్ట్స్ లో కనుక ఆలోచిస్తే, పెళ్లి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ కింద ఆలోచిస్తే, ఇది జస్ట్ నమ్మకం మీద జరిగే ప్రహసనం. అంతా నమ్మకమే, నమ్మకం తప్ప దీంట్లో ఏమీ లేదు. తల్లి కొడుకుకి లేకపోతే కూతురికి ఈయన నీ తండ్రి అంటేనే కరెక్ట్, అంతే. దాని తర్వాత దాని గురించి క్వశ్చన్ అనేది ఉండదు. బికాస్ తల్లి ఈజ్ ద ఫస్ట్ టీచర్ అండ్ తను చెప్పిందంటే అంతే, ఇంకా దానికి ఇంకా మళ్ళీ క్వశ్చన్స్ అవి ఉండేవి కావు. అయితే ఇలాంటి ఒక పగడ్బందీగా ఉన్న ఒక నెట్వర్క్, ఒక సిచ్యువేషన్ నుంచి ఈ ఓపెన్ మ్యారేజెస్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, నానో రిలేషన్షిప్స్ అట ఇప్పుడు కొత్తగా వచ్చాయి. నానో రిలేషన్షిప్ అంటే ఈ మనిషిని మళ్ళీ ఇంకా జీవితంలో చూడరు. సో వాళ్ళు వన్ నైట్ స్టాండ్ ఏమైనా చేయొచ్చు అనమాట వాళ్ళ పరిచయంలో ఉన్న రోజులు. అయితే ఇప్పుడు దీని అంతటికి బేస్ ఏంటి? లస్ట్, వ్యామోహం. అంటే అనుభవించాలి అన్న వ్యామోహం, కోరికని అదుపు చేసుకోలేని నిస్సత్వ అని అంటా నేను. ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్. వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. మనకి వీఆర్ లివింగ్ ఇన్ 26 జనవరి రానే వస్తుంది. మన ఫ్రీడమ్ టైంలో మనం ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. ఫ్రీడమ్ అనేది రెస్పాన్సిబిలిటీ తోటి ఉండాలి. సో మ్యారేజ్ లో మీకు ఫ్రీడమ్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే, మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉంటారు. మీరు రెస్పాన్సిబుల్ గా ఉండి మీ పిల్లల్ని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా సొసైటీకి అందజేయాలి. ఇది ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్ ని మీరు ఓవర్లుక్ చేసి దాంట్లో 10 రకాల రిలేషన్షిప్స్ ని యాడ్ చేసి దాంట్లో ఉన్న పవిత్రత కానీ, దాంట్లో ఉన్న పర్పస్ ని కానీ మీరు ఎదుర్కొన్నప్పుడు, అంటే అది సాల్వ్ అవ్వనప్పుడు ఈ ఆబ్జెక్టివ్ ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నది నిజమే. పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు ఎవరినన్నా అడగండి, పెళ్లి అని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా భయపడుతున్నారు. అవును, మాకొద్దు బాబాయ్ పెళ్లిళ్ళు, మాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ మా వల్ల కాదు అని. ఎందుకు? మమ్మల్ని అంటే పెళ్ళైన వాళ్ళ పెద్దవాళ్ళని చూసి, వాళ్ళు కొట్టుకునే పరిస్థితులను చూసి. నేను 2 రోజుల క్రితం మా నైబర్హుడ్ లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. 3 గంటలకి, తెల్లారుజామున 3 గంటలకి ఒక ఆవిడ వచ్చి ఈ పక్కనే ఒక అపార్ట్మెంట్ దగ్గర కింద ఉండి వాళ్ళ ఆయనను పిలుస్తోంది. 3 గంటలకంటే యూజువల్ గా నిర్మానుష్యంగా ఉంటుంది. వెళ్ళి అడిగితే ఒక చిన్న పాప, ఒక 5వ క్లాస్ చదువుతున్న పాపని కూర్చోబెట్టుకుని ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఏమైందమ్మా అంటే, నన్ను నా కూతుర్ని వదిలేసి వచ్చేసాడు, ఇక్కడ వేరే వాళ్ళతో ఉంటున్నాడు. నేనేం చేయాలి మేడం? ఈ అమ్మాయికి కడుపులో నొప్పెడుతోంది, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఎక్కడన్నా జాయిన్ చేయాలి అంటే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరిని రానికుండా చేస్తున్నాడు, ఏం చేయాలి అని చెప్పి తను బాధపడింది. చాలా అంటే మీరు అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ ఏమో. అవును, అలా మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం రానప్పుడు, కమిట్మెంట్ ఉండనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పిల్లల్ని కనడం ఎందుకు? అంతకంట
అసలు ప్రొక్రియేషన్ అనేది అంటే ప్రొక్రియేషన్ అంటే ఇంకొక పర్సన్ కి బర్త్ ఇవ్వడం, రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ప్రొక్రియేషన్ ఉన్నదే సొసైటీ ముందుకెళ్ళడానికి. అవును, అదొక సైకిల్. ఆ సైకిల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే సివిలైజేషన్ ని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత తల్లిదండ్రులది. అంత పెద్ద బాధ్యతను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అసలు ఈ మధ్యలో రీసెంట్ గా చూశాను ఒక చోట, ఇప్పుడు పిల్లలు ఎలా అయితే మొబైల్ ఫోన్స్ వాడుతున్నారో వీళ్ళని జెన్జీ అంటారు కదా, జనరేషన్ జీ వాళ్ళు పెద్దగా అయ్యాక వాళ్ళ పిల్లలకి ఇంత మొబైల్ ఫోన్ ఇవ్వరు. ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు వీళ్ళే చెడిపోయి ఇప్పుడు చెడిపోతారు, వాళ్ళకి ఆ చెడిపోయిన దాని ఫలితాలు తెలిసి అది ఇవ్వరు వాళ్ళ లెసన్స్. ఆ ట్రెండ్ అలా జరుగుతుంది ఇప్పుడు. కొన్ని నార్త్ అమెరికాలో కొన్ని వీడియోస్ అవి వైరల్ అయ్యాయి, బయటకు వచ్చాయి. నిజం ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు, కానీ మెంటల్ హెల్త్ మీద ఒక మనిషి, ఇప్పుడు నాకు చిన్నగా ఉన్నప్పుడు నాకు 2 జెండర్స్ తెలుసు, గర్ల్ బాయ్. కొంచెం పెద్ద అయ్యాక ట్రాన్స్జెండర్, 3వ జెండర్ తెలిసింది. ఇప్పుడు ఎన్ని జెండర్స్ ఉన్నాయో లెక్కలేదు. అవును, నేను పిల్లిని అనుకుంటే పిల్లిని అయిపోవచ్చు, నేను కుక్కని అనుకుంటే కుక్కని అయిపోవచ్చు. నన్ను మా పేరెంట్స్ కూడా అలాగే పెంచుతారు. అది పరిస్థితి. అంటే మెంటల్ హెల్త్ అనేది ఎక్కడికి వెళ్ళింది? ఏంటి హెల్త్ అంటే అర్థం ఏంటి అసలు? నీ ఆలోచన ఎటు వెళ్తే అటు పంపించేస్తావా? నువ్వు దానికి కంట్రోల్ చేయవా? నువ్వు దాన్ని కంట్రోల్ చేయకపోతే నువ్వు ఏ విధంగా నువ్వు హెల్ప్ఫుల్ అవుతావు? నీకు నువ్వు కూడా హెల్ప్ఫుల్ అవ్వవు. ఫర్గెట్ అబౌట్ సొసైటీ, ఫర్గెట్ అబౌట్ యువర్ నేబర్హుడ్, ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీకు నువ్వు హెల్ప్ అవుతావా? ఉండవు. సరే మీరు ఈ రిలేషన్షిప్స్ అన్ని అనుభవించి ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఎంత లోన్లీ ఫీల్ అవుతారు? మాస్లో అనే ఆయన, అబ్రహం మాస్లో అని ఒక ఆయన ఉన్నారు, సైకాలజిస్ట్. ఆయన నీడ్ హైరార్కీ అని చెప్పాడు. ఒక ట్రయాంగిల్ ఫామ్ లో వేసి స్టేజెస్ ఉంటాయి కొన్ని. ఆ స్టేజెస్ లో ఒక్క స్టేజ్ దాటకపోయినా యూ విల్ బి ఫిక్స్డ్. అక్కడి నుంచి ముందు పురోగతి ఉండదు, గ్రోత్ ఉండదు. సో ఇలాంటి దాంట్లో బిలాంగింగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నీడ్. బిలాంగింగ్నెస్ అంటే నా కోసం ఒకరు ఉన్నారు, నేను ఒకరి కోసం ఉన్నాను. ఈ బిలాంగింగ్నెస్ లేనప్పుడు వాళ్ళ ఆలోచన చెల్లాచెదురు అయిపోతుంది. ఏముంటుంది పర్పస్? నేను ఒకటి అచీవ్ చేశాను, మీకు ఒక అవార్డు వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళి ఎవరికి చెప్తారు? మీ తల్లిదండ్రులకు చెప్తారు, మీ తోబుట్టువులకు చెప్తారు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్, మీ పిల్లలు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీనే మీరు బ్రేక్ చేసేస్తే మీకు అనుభవించడానికి మంచైనా చెడైనా ఏం చేస్తారు అనుభవించి? దాని పర్పస్ ఏంటి అసలు? లైఫ్ పర్పస్ ఏముంటుంది? అలాంటి పర్పస్ లేని వాళ్ళందరూ చేసే పనులేంటి? గంజాయిలు, ఆల్కహాల్, ఇలాంటి డ్రగ్స్ ఇవన్నీ తీసుకుని అదో ఎక్స్టసీ అనుకుని దాంట్లో ఉంటారు. అంటే ఇప్పుడు గంజాయి తీసుకోనో, మందు తాగో, లేకుంటే ఏదో మత్తులో ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఒక మెన్ అండ్ ఉమెన్ కొంతకాలం వాళ్ళ లైఫ్ ని ఒక రిలేషన్ లో తీసుకువెళ్ళిన తర్వాత చిన్న చిన్న గొడవల కోసం ఒకరినొకరు చంపుకునే విధంగా వెళ్ళడానికి అసలు వాళ్ళ మైండ్ సెట్, సైకాలజీ ఎలా మారుతుంది అంటారు? అంటే నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ మీడియా, మీరు కొన్ని మూవీస్ చూడండి, మూవీ అంతా చెడ్డగా ఉంటుంది, ఎండింగ్ లో ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అవును, ఏం గుర్తుంటుంది మీకు? చెడు. ఆబ్వియస్లీ ఎండింగ్ ఏదైతే చూసామో అది మాత్రమే మన మైండ్ అనేది గుర్తు పెట్టుకుంటుంది. కాదు, మీరు 24 hours అంటే సే 4 hours మూవీ, 3 hours మూవీ అనుకోండి, 2.5 hours చెడు చూస్తున్నారు, ½ an hour మంచి చూస్తున్నారు. ఏది ఎక్కువ నాటుకుంది? ఎక్కువసేపు చూసింది బ్యాడ్ కంటెంట్ కాబట్టి గుర్తుంటుంది, మీరు మర్చిపోలేరు. బ్రెయిన్ కి గుడ్ బ్యాడ్ లేదు. బ్రెయిన్ అనేది ఒక ఆర్గన్, దానికి ఇన్పుట్ ఇలా ఇస్తూ ఉంటాం సెన్సరీ సెన్సెస్ తోటి. మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, టచ్, ఇవి మన సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ తోటి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేది అంతే బ్రెయిన్ పని. దానికి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి తెలియదు. మీరు 2 గంటలు చూసిన చెడు ఎక్కువ గుర్తుంటుంది, కానీ ఆ